ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారు తూర్పుగోదావరి జిల్లాలో గీతోపదేశం చేశారు. ఏ గీతల మీద ఆయన ఉపదేశం చేశారు అండ్ డీసీఎం గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఆయన తీసుకున్న అప్రోచ్ కరెక్టేనా? ఒక డెవలప్మెంట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, కన్స్ట్రక్టివ్ గా స్టేట్ ని ముందుకు తీసుకెళ్లాలి అని ఉన్న వాళ్ళు తీసుకునే అప్రోచ్ పవన్ కళ్యాణ్ గారు చూపించారా? అండ్ చాలా మంది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఆయన మాట్లాడిన స్పీచ్ లో ఒక పాయింట్ అసలు హైలైట్ చేయలేదు. ఎందుకు చేయలేదో నాకు తెలియదు, కానీ మన స్టేట్ లో ఉన్న ఒక హార్ష్ రియాలిటీని ఆయన ప్రస్తావించారు, ఆయన హైలైట్ చేశారు. అందులో ఇప్పుడు సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ లో మన స్టేట్ లో లా అండ్ ఆర్డర్ ఎంత అధ్వానమైన పొజిషన్ లో ఉందో స్వయంగా పవన్ కళ్యాణ్ గారే ఆయన స్పీచ్ లో ప్రస్తావించారు. ఇవన్నీ ఒక 6 పాయింట్స్ మాట్లాడారు, అవేంటో చూద్దాం. అది చూసాక ఏఐ దగ్గరికి వెళ్దాం. ఏఐ వల్ల జాబ్ క్రియేషన్ మీద, న్యూ జాబ్ వేకెన్సీస్ మీద వరల్డ్ వైడ్ ఎలాంటి ప్రెషర్ క్రియేట్ అవుతుందో మనం చూస్తున్నాం. స్టూడెంట్స్ లో గానీ, ఫ్రెషర్స్ లో గానీ, వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ లో గానీ ఒకటే క్వశ్చన్: నా జాబ్ ఏఐ తీసేసుకుంటుందా? ఆన్ ద అదర్ హ్యాండ్, ఏఐని యూజ్ చేసి కంపెనీస్, బిజినెసెస్ వాళ్ళు అనుకున్నంత వాల్యూని క్రియేట్ చేయలేకపోతున్నారు. బిజినెసెస్ అక్రాస్ ద వరల్డ్, ఈవెన్ ఆఫ్టర్ spending millions and billions of dollars, they are unable to extract full value out of this AI projects. So ఒకవైపు స్టూడెంట్స్ కి, ఫ్రెషర్స్ కి, జాబ్ చేస్తున్న వాళ్ళందరికీ AI వల్ల ప్రెషర్ క్రియేట్ అవుతుంటే, ఇంకోవైపు AI నుండి బిజినెసెస్ ఫుల్ వాల్యూ జనరేట్ చేసుకోలేకపోవడం, ఈ రెండు ప్యారలల్ గా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఇక్కడే కొద్దిగా జూమ్ ఇన్ చేసి చూస్తే అటు జాబ్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, ఇటు బిజినెసెస్ రన్ చేసే వాళ్ళకి ఒక పెద్ద ఆపర్చునిటీ ఓపెన్ అవుతుంది. ఆ ఆపర్చునిటీ ఏంటి అని డిస్కస్ చేసి కంక్లూడ్ చేద్దాం. హాయ్, దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్, వేర్ వి డిస్కస్ క్వశ్చన్స్, పర్స్పెక్టివ్స్ అండ్ పాసిబిలిటీస్ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర. ఆల్ రైట్, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఆ 6 పాయింట్స్ చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ ఫంక్షన్ లో బైక్ సైలెన్సర్స్ మీద మాట్లాడారు, గుర్తుందా? గేమ్ చేంజర్ మూవీ ఫంక్షన్ లో యూత్ కి బైక్ సైలెన్సర్స్ రేజ్ చేసి యాక్సిలరేటర్ పెంచకపోతే ఆ ఎనర్జీ అంతా ఎటు పోతుంది అన్నారు, గుర్తుందా? కనీసం సినిమాకి వెళ్ళి చొక్కా దించుకొని అరవకపోతే, బైకులు తీసుకునేవి సైలెన్సర్ దాన్ని యాక్సిలరేటర్ పెంచకపోతే ఎనర్జీ ఎటు వెళ్తుంది? ఇప్పుడు దీని మీద లేటెస్ట్ గా సెకండ్ కోటింగ్ వేశారు, చూడండి. ఎస్పీ కాన్ఫరెన్స్ లో లా అండ్ ఆర్డర్ టైంలో మీ గురించి ఒకటి వచ్చింది, ముఖ్యంగా బైకుల యువతకి 60% యాక్సిడెంట్స్, 100% యాక్సిడెంట్లో 60 నుంచి 70% బైక్స్ వల్లే జరుగుతున్నాయని. మీకు తల్లిదండ్రులు బైకులు ఇచ్చింది, మీరు జాగ్రత్తగా వెళ్ళాలని. దయచేసి నేను మీ అందరికీ గెడ్డం పట్టుకొని మరీ బతులాడుతాను, దయచేసి క్షేమంగా వెళ్ళండి, పోతే ప్రాణాలు తిరిగిరావు. విన్నారా? సిబిఎన్ గారి ట్రైనింగ్ బాగా పనిచేస్తున్నట్టుంది. మనం చేసిన తప్పు మీద సెకండ్ కోటింగ్ ఎలా వేయాలి, మనం చేసిన బ్లండర్ కనిపించకుండా, వినిపించకుండా కోటింగ్ మీద కోటింగ్ ఎలాగ వేసుకుంటా వెళ్ళాలి అని సిబిఎన్ గారి దగ్గర నేర్చుకుంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. సో అది బాగా అబ్బినట్టుంది. ఇప్పుడు ఏమంటున్నారు? తల్లిదండ్రులు బైక్స్ ఇచ్చింది, మీరు జాగ్రత్తగా వెళ్ళాలి అని. యూత్ బైక్స్ మీద జాగ్రత్తగా, క్షేమంగా వెళ్ళండి అంటున్నారు. సార్, ఇందుకనే మేము అప్పుడు మొత్తుకుంది, యూత్ కి ఎనర్జీ ఉంది కదా అని చెప్పి బైక్ సైలెన్సర్స్ రేజ్ చేసుకుంటా ఊరి మీద పడి తిరగండి అంటే ఇలాంటి యాక్సిడెంట్సే అవుతాయి, ఇలాంటి గీతోపదేశాలు చేస్తున్నారేంటి సార్ అని మొత్తుకుని ఇందుకే. పోనీలేండి, కనీసం మీరు ఇప్పటికైనా రైట్ ట్రాక్ లోకి వచ్చారు. నెక్స్ట్ సెకండ్ వినండి. అధికారంలో ఉన్నప్పుడు మీ బెదిరింపులకి మేము భయపడలేం. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసే దౌర్జన్యాలకి మేము భయపడలేం. అలాగే మిమ్మల్ని తగ్గించడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ మీరు బాధ్యతగా మెలగకుండా ఒక్కొక్కరిని చంపేస్తాం, మళ్ళీ మేము వస్తాం అని మీరు పిఠాపురం లాంటి చోట కూడా మీరు చిన్న పిల్లల మధ్యలో కాస్ట్ ఫీలింగ్స్ పట్టుకొస్తే, మిమ్మల్ని మీ అధోగతికి నేను ఏం మాట్లాడను, మీ దిగజారుడితనానికి నేను ఏం మాట్లాడను. ప్రకృతిని ప్రేమించేవాడు, తల్లిదండ్రులను గౌరవించేవాడు చేసే పనులా ఇవి? పిల్లలకి కులాలను పట్టుకొస్తామా, ఆపాదిస్తామా? వేరే దారులు లేవా మీకు పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి? సిగ్గుందా ఒక్కొక్కరికి అలా చేసే వాళ్ళకి? పిఠాపురంలో క్యాస్ట్ ఫీలింగ్స్ పట్టుకురావడం ఏంటి సార్? వాళ్ళు ఉన్నాయి అని ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేస్తే అవి రాంగ్, అవి ఫాల్స్ అని మీరు చూపించాలి కానీ ఎవిడెన్స్ బేస్డ్ గా మీ అప్రోచ్ ఉండాలి కానీ ఫ్రస్ట్రేషన్ బేస్డ్ గా ఉంటుందేంటి సార్? ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా, ఒక క్యాబినెట్ ర్యాంక్ ని హోల్డ్ చేసే కాన్స్టిట్యూషనల్ అథారిటీగా మీరు ఈ అప్రోచ్ తీసుకోవడం కరెక్టేనా? వేరే దారులు లేవా మీకు పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి అన్నారు కదా సార్. సార్, మాది కూడా సేమ్ ఇదే ఫీలింగ్. తిరుమల లడ్డు విషయంలో మీరు చేసిన రచ్చకి ముస్లింస్ చూడండి, హిందూస్ రారా బయటికి అని మెట్లు కింద నుండి పైకి కడిగేసి నానా రభసా చేసినప్పుడు మాకు ఇదే ఫీలింగ్ సార్. మీ దగ్గర వేరే టాపిక్స్ లేవా, మీ దగ్గర వేరే ఇష్యూస్ లేవా పాలిటిక్స్ చేయడానికి అని. ఎందుకంటే మీ దగ్గర కన్క్లూడింగ్ ఎవిడెన్స్ ఏమీ లేకుండానే తిరుమల లడ్డు విషయంలో ఎంత రభస చేశారు సార్. అప్పుడు ఇదే ఫీలింగ్ మాకు కూడా. వేరే దారులు లేవా మీకు పాలిటిక్స్ చేయడానికి అన్నారు కదా సార్. 30,000 మంది ఉమెన్ మిస్సింగ్ అని మీరు చెప్పారు కదా అని ఫేక్ ప్రాపగండాస్ క్రియేట్ చేశారు కదా, అది విన్నప్పుడు మాకు కూడా ఇదే ఫీలింగ్.
మీకు ఇవి తప్ప ఇంకా వేరే టాపిక్స్ ఏమీ లేవా పాలిటిక్స్ చేయడానికి అని. అదేంటో పవర్ లో ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు చెప్పే సూక్తులు ఎదుటోళ్ళు ఫాలో అవ్వాలంటారు కానీ అదే సూక్తులు వాళ్ళు మాత్రం ఫాలో అవ్వరు ఎందుకు? థర్డ్ది, ఆయన అటెన్షన్ టు డీటెయిల్ ఎంత బాగుందో ఒకసారి చూడండి. కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు చేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం, జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా? సార్ పవన్ కళ్యాణ్ గారు, మీరు టెక్నికల్ రిపోర్ట్స్ చదవరో, చదివినా అర్థం కాదో తెలీదు, మీ అపోనెంట్స్ మాట్లాడింది సరిగ్గా వినరు. దేనికి సార్ మీ క్యాబినెట్ ర్యాంకు అండ్ డీసీఎం టైటిల్? కాంట్రాక్ట్స్ వేసిన వాళ్ళందరినీ జైల్లో పెడతాం అనలేదు వాళ్ళు. చట్ట విరుద్ధంగా ఈ పీపీపీ అని చెప్పి అందులో స్కామ్ చేస్తా ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళని 2 నెలల్లో జైల్లో వేస్తామన్నారు. తప్పేంటి? మీరు వాళ్ళు చెప్పింది సరిగ్గా వినకపోతే మేమేం చేయాలి సార్? మీరు అంత ఖర్చు పెట్టి పబ్లిక్ ఈవెంట్ కి అంత డబ్బులు ఖర్చు పెట్టి మీరు బేసిక్ హోంవర్క్ కూడా చేయకుండా ఎట్లా వస్తున్నారు? సూర్య భగవాను గౌరవించే వాళ్ళు, గాలిలో ఆక్సిజన్ ని గౌరవించే వాళ్ళు ఇలా మాట్లాడచ్చా? ఈ అటెన్షన్ టు డీటెయిల్ లేకే కదా సార్ మీరు టీటీడీ లడ్డు విషయంలో అంత బ్యాలెన్స్ కోల్పోయి ప్రవర్తించింది. అప్పుడేమో ఆ 1 పేజ్ రిపోర్ట్ కూడా చదవలేకపోయారు. ఇప్పుడేమో జగన్ గారు చెప్పింది ఒక 1 మినిట్ కూడా ఓపిక్ గా వినలేకపోయారు. దేనికి సార్ మీకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ టైటిల్? నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారికి చెవిలో చెప్పారంట, వినండి. అలాగే చెప్తున్నా, ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే చెవుల్లో చెప్తారు. అదే సార్ వాళ్ళ వెనక చాలా మంది రౌడీలు ఉంటారండి, కిరాయి హంతకులు ఉంటారంటే మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే ఒక్కొక్కడికి రౌడీజం అంటే కాలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే అప్పుడు కరెక్ట్గా చెప్తా, కరుడు గట్టిపోయిన జీవితకాలం ఒకే మన వాళ్ళకి ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. నక్సలైట్స్ తోటి, వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. అలాంటి బలమైన ఆర్గనైజేషన్నే కకావికలం అయిపోయిన పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే, అలాంటిది ఇన్ని లక్షల మంది పోలీసుండి, ఇన్ని వందల మంది ఐపీఎస్లుండి, 1000-2000 ఉన్న డిఎస్పీలుండి, అలాంటి కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద 2 రోజులు 48 గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు, వాడి పేరేంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు. మీరు అక్కడి దాకా తీసుకెళ్ళకండి. సార్ మీరు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చైర్ లో ఒక క్యాబినెట్ ర్యాంక్ లో ఉన్నప్పుడు మీకు చెవిలో చెప్పినవన్నీ గూడు పుటానీలాగా జనాల ముందుకు వచ్చి మాట్లాడకూడదు కదా. గవర్నెన్స్ అంటే గాసిప్ కాదు. మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడుతున్నారంటే ఎవిడెన్సెస్ తో మాట్లాడాలి కదా. చెవిలో చెప్పారు, స్లిప్ రాసిచ్చారు, దాని తర్వాత ఆ స్లిప్ ని మింగేశారు, సైకిల్ చేసి చూపించారు, ABCD అని ఆప్షన్స్ చూపించారు. ఏంటి సార్ ఇవన్నీ? స్కూల్లో కాపీ కొడతా దొరికిపోయినప్పుడు పిల్లలు చెప్పే స్టోరీస్ లా ఉన్నాయి సార్ ఇవన్నీ. చెవిలో చెప్పారని మాకు చెప్పడం ఏంటి సార్? మీకు గవర్నెన్స్ అంటే గాసిప్ వేసుకోవడం ఉందా? ఎవిడెన్సెస్ తో మాట్లాడాలి కదా సార్. ఇలానే కదా మీరు నాకు నిఘా వర్గాలు చెప్పాయి 30,000 మంది ఉమెన్ మిస్సింగ్ అని చెప్పి ఢిల్లీ అన్నారు, ఇంటెలిజెన్స్ అన్నారు. ఏమైంది చివరికి? సిబిఎన్ గారు ట్రాక్ తీసుకున్నారు. ఇప్పుడు చూడండి మీ పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు అంటే ఫస్ట్ రీకాల్ అయ్యేది 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అని పడిపోయింది. అలాంటి బ్లాక్ మార్క్స్ ఆల్రెడీ పెట్టుకొని ఇప్పుడు కూడా మళ్ళీ నాకు చెవులో చెప్పారు అని చెప్పి అంటున్నారా? తప్పు ఫుల్ గా మీది కాదులేండి సార్. మీరు సిబిఎన్ గారిని చూసి నేను నేర్చుకుంటాను అన్నప్పుడు మీ నుండి ఇవి కాకుండా ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి. అండ్ సార్ పవన్ కళ్యాణ్ గారు, మీకు నేను స్ట్రైట్ గా పాయింట్ చెప్తున్నా, మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు. మిమ్మల్ని ఎవరో ఫూల్ చేయడానికే ఇలాగ మీ చెవిలోకి వచ్చి మాట్లాడుతున్నారు సార్. లేదంటే మీ దగ్గరకు వచ్చి చెవిలో చెప్పడం కాదు, పబ్లిక్ కి చూపించే ఎవిడెన్సెస్ తో మీతో మాట్లాడతారు. అవి మీరు మా ముందు పెట్టి స్టేట్మెంట్స్ చేస్తారు. అలా కాకుండా మీరు ఇలా దొరికిపోయేలా చేస్తున్నారంటే మిమ్మల్ని ఫూల్ చేయడానికే చేస్తున్నారు సార్. వాళ్ళు తీసుకున్న అప్రోచ్ ప్రొఫెషనల్ గా లేదు, ట్రాన్స్పరెంట్ గా లేదు. అండ్ సార్ మీరు ఒకటి గమనించారా, ఇక్కడ నిఘా వర్గాలు వచ్చి మీకు చెప్పాయి 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అని మీకు చెప్పారు వాళ్ళు వచ్చి. అప్పుడు ఎవరు బరువు పోయింది? నిఘా వర్గాలదా మీదా? ఇప్పుడు మీతో చెవిలో చెప్పారు అంటున్నారు ఎవిడెన్సెస్ చూపించకుండా. ఎవరు పరువు పోతుంది? చెవిలో చెప్పిన వాళ్ళదా మీదా? మీ చెవిలో చెప్పారు అని మీరు అనుకుంటున్నారు, కానీ నాకు మాత్రం మీ చెవిలో పూలు పెడుతున్నారు అని కనిపిస్తుంది. అందుకనే సార్ చెప్పేది, సిబిఎన్ గారి ట్రాక్ తీసుకోకండి. తీసుకుంటే మీకు బ్లాక్ మార్క్స్ అనేవి పర్మనెంట్ గా పడిపోతాయి. మనకి తెలియకుండా చేసే తప్పులు కడుక్కోవడానికే టైం సరిపోదు. ఇలాంటివి తెలిసి మరీ తగిలించుకోవడం దేనికి సార్? ఆ ఫేక్ ప్రాపగాండాస్ 14 లక్షల కోట్లు అని చెప్పి పవర్ లోకి రావడం, ఆ ట్రాక్ లోకి వెళ్ళకండి సార్. ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ దాట్. లాంగ్ టర్మ్ లో ఇట్ విల్ పుల్ యూ డౌన్. నెక్స్ట్ యోగి ఆదిత్యనాథ్ గారి ట్రీట్మెంట్ అంటున్నారు, కాళ్ళు కీళ్ళు అని ఏవో అంటున్నారు కదా. మీకు కరెక్ట్ గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే అక్కడికి రౌడీజం అంటే కాలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే మీరు ఇంకా జగన్ గారే సీఎం అనుకుంటున్నారా? సార్ పవన్ కళ్యాణ్ గారు వేకప్.
మీరే ఇప్పుడు పవర్ లో ఉంది. వి అండర్స్టాండ్ దట్ యుర్ టోటలీ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేషన్. మీరు గవర్నెన్స్ తో గానీ అడ్మినిస్ట్రేషన్ తో గానీ సంబంధం లేకుండా ఉంటున్నారు అనేది మాకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు సీఎం సిబిఎన్ గారు సార్, జగన్ గారు కాదు. సిబిఎన్ గారి గవర్నమెంట్ లో మీరు పార్ట్నర్స్, మీరు అలయన్స్ లో పార్ట్నర్స్. ఆ రౌడీజం ఉంటే, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉంటే మీరు వాటి మీద యాక్షన్ తీసుకోవచ్చు. ఇలాగ అరిచే అవసరం లేదు. పాపం పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టి ఆయన ఎడ్యుకేట్ చేస్తే బాగుండు. ఆయన ఇంకా పవర్ లో ఉన్నారని రియలైజ్ అవుతున్నట్టు లేరు. మీరు పవర్ లో ఉంటా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఇంత దారుణంగా ఉంటున్నాయి అని చెప్తున్నారు. ఇలా కంప్లైంట్ చేస్తా మైక్ ముందుకు వచ్చి అరుస్తా మాట్లాడుతున్నారు అంటే దాని అర్థం ఏంటి సార్? దాని అంతరార్థం ఏంటి? అంటే మీరు హోమ్ మినిస్టర్ కాదు కాబట్టి ఆగుతున్నారనా? లేదా మీకు గవర్నెన్స్ లో అడ్మినిస్ట్రేషన్ లో ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి మీకు స్కోప్ ఇవ్వట్లేదు కాబట్టి మీరు ఇక్కడ ఫ్రస్ట్రేషన్ తో వచ్చి అరుస్తున్నట్ట? లేదా పవర్ లో ఉన్న వాళ్లే, మీ అలయన్స్ గవర్నమెంట్ లో పవర్ లో ఉన్న వాళ్లే రౌడీజం చేస్తా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నారు అని ఇండైరెక్ట్ గా చెప్పకుండా చెప్తున్నారా? ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? సార్ మీ ఉద్దేశం ఏదైనా గానీ మీరు ఇప్పుడు యాక్షన్ తీసుకునే పొజిషన్ లో ఉండి పవర్ లో ఉన్నా కూడా ఇంకా మీరు జగన్ గారే సీఎం అన్నట్టుగా కంప్లైంట్ చేస్తున్నారు. మీరు డైలీ రిమైండర్స్ పెట్టుకోండి. ఎవ్రీడే వీఆర్ ఇన్ పవర్, వీఆర్ రెస్పాన్సిబుల్, జగన్ గారు ఇస్ నాట్ ద సీఎం అని మీరు డైలీ రిమైండర్స్ పెట్టుకోండి. అలాగైనా మీ రెస్పాన్సిబిలిటీస్ గుర్తొస్తాయేమో. ఫిఫ్త్ పాయింట్, ఇక్కడ నాకు పవన్ కళ్యాణ్ గారు నచ్చారు. ఒకసారి చూడండి. సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాగే వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేము ఏం చేస్తామంటే వచ్చినప్పుడే మీరేం పీకలేదు, ఏం మాట్లాడతారు ఇప్పుడు? వచ్చినప్పుడే మీరు ఏం పీకలా అంటే ఏమనుకుంటారో? మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపులు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా? దానికి మేము ఒక్కడు చిన్నప్పటి నుంచి కూర్చొని అమరజీవిని గుండెల్లో పెట్టుకున్నాడంటే వాడికి ఎంత పిచ్చి ఉంటుంది? ఏ మ్యాడ్నెస్ ఉంటే ఇలా వస్తాం మేము? ఏ అండదండ లేకుండా పార్టీ పెట్టి ఇక్కడ దాకా వచ్చామంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి నీకు సమాజం మీద, దేశం మీద, రాష్ట్రం మీద, ప్రజల మీద? పద్ధతులు మార్చుకోండి. ఒక మాట అనాలంటే అనండి, తప్పేం లేదు. డెమోక్రసీ ఇది, ప్రజాస్వామ్యం. ఖచ్చితంగా అనండి. అనడానికి కొన్ని గీతలు ఉంటాయి. గీతలను దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్రలు వేయడానికి ఏముండదు. అలా మాట్లాడే వాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే, మీ చేతి మీద గీతలు తీసేస్తాం, అంత అరగదీస్తాం. ఇక్కడ నేను పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను. ఆయన ఏమన్నారు? ఒక మాట అనాలంటే అనండి, తప్పేమీ లేదు. డెమోక్రసీ ఇది, ఖచ్చితంగా అనండి. దిస్ ఇస్ గుడ్. పవర్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఇంత ఓపెన్ గా క్రిటిసిజం ని వెల్కమ్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు ఇంత ఓపెన్ గా క్రిటిసిజం ని వెల్కమ్ చేయడం ఈజ్ వెరీ గుడ్. దిస్ షోస్ దట్ హీ అప్రిషియేట్స్ డెమోక్రటిక్ వాల్యూస్. ఐ అప్రిషియేట్ ఇట్. సార్ మరి ఇలాంటి స్పిరిట్ ఉన్న వాళ్ళు, ఇంత ఓపెన్ మైండెడ్ గా మీరు థింక్ చేస్తున్న వాళ్ళు, మిమ్మల్ని హార్డ్ క్వశ్చన్స్ ఎవరైనా అడిగితే వాళ్ళ మైక్ కట్ చేస్తారు చెప్పండి? ఇంత మంచి స్పిరిట్ ని క్యారీ చేసే వాళ్ళు చేయాల్సిన పని కాదు కదా మీరు కోనసీమలో ఆ మైక్ కట్ చేయడం? అవన్నీ సిబిఎన్ గారి స్టైల్ కదా. మీరెందుకు ఆ ట్రాక్ లోకి వెళ్ళిపోయారు? సర్లేండి, మీరు ఇప్పుడు ఇలాగ అన్నారు కాబట్టి మీరు కోనసీమ కొబ్బరి ఫార్మర్స్ కి వెళ్ళి అతని దగ్గర మైక్ అలా కట్ చేయడాన్ని మీరు ఇదే స్పిరిట్ కనుక క్యారీ చేస్తే ఆ విషయాన్ని కూడా నేను వదిలేస్తాను. అదొక అన్ఎక్స్పెక్టెడ్ ఇంపల్సివ్ ఇన్సిడెంట్ గా, అదొక ఎర్రర్ కింద కన్సిడర్ చేసి వి విల్ మూవ్ ఆన్. మీరు ఇలాగ క్రిటిసిజం ని వెల్కమ్ చేస్తున్నారు కాబట్టి, సో ఇలా క్రిటిసిజం ని వెల్కమ్ చేస్తా. అనాలంటే అనండి, తప్పేం లేదు. కానీ అనటానికి కూడా కొన్ని గీతలు ఉంటాయి అన్నారు. ఆ గీతలు దాటితే ఫింగర్ ప్రింట్స్ ఉండవు అనేవో అన్నారు. సార్ మరి మీరు కూడా ఇప్పటిదాకా గీతలేమీ దాటకుండానే మాట్లాడారా? మీరు ఎన్నిసార్లు గీతలు దాటలేదు? విజయ్ నువ్వెలా చెప్తావు గీతల గురించి అంటే, సార్ నా విషయంలో గీతలు దాటడం అంటే డేటా లేకుండా, ఫ్యాక్ట్స్ లేకుండా, ఎవిడెన్సెస్ లేకుండా మాట్లాడడం గీత దాటడం. నేను ఆ గీతకే కట్టుబడి ఉంటాను కాబట్టి ఆ గీత దాటితే నేను గీత దాటడం కింద భావిస్తాను. సో ఆ ప్రామాణికంగానే మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు గీత దాటలేదా? మీరు మాట్లాడినవన్నీ గీత దాటకుండా గీత లోపలే ఉండి మాట్లాడారా? చెప్పులు చూపిస్తా మీ అపోనెంట్స్ ని పచ్చి బూతులు తిడతా, సిబిఎన్ గారి లాగా ఫేక్ ప్రాపగాండా చేసుకొని 14 లక్షల కోట్ల అప్పులని, 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అని ఎవిడెన్సెస్ లేకుండా మాట్లాడినవన్నీ గీతలు దాటి మాట్లాడడం కాదా? అండ్ డోంట్ గెట్ మీ రాంగ్ సార్, ఇలా అని చెప్పి ఇప్పుడు గీత దాటి మాట్లాడే వాళ్ళని నేను సమర్థిస్తున్నట్టు కాదు. నేను అన్కండిషనల్లీ గీతలు దాటి మాట్లాడిన వాళ్ళు ఎవరైనా తప్పనే అంటాను ఎప్పటికి కూడా. మై పాయింట్ ఇస్, మరి మీరు పవర్ లో లేనప్పుడు అన్ని సార్లు గీతలు దాటారు కదా, అండ్ అన్ఫార్చునేట్లీ పవర్ లోకి వచ్చాక కూడా మీరు గీతలు దాటుతానే మాట్లాడుతున్నారు కదా. డేటా లేకుండా, ఫ్యాక్ట్స్ లేకుండా, ఎవిడెన్సెస్ లేకుండా మీరు ఎంత హడావిడి నానా రభస చేస్తున్నారో మేము చూస్తూనే ఉన్నాం కదా. మరి మీరు గీతోపదేశం చేసే ముందు అది మీరు కూడా పాటిస్తే బాగుంటుంది కదా సార్. పవర్ లో లేనప్పుడు మీరు గీతలు దాటి, పవర్ లో ఉన్నప్పుడు మీరు గీతలు దాటి, వాట్ కైండ్ ఆఫ్ వాల్యూస్ ఆర్ యూ డెమాన్స్ట్రేటింగ్ టు యువర్ ఫ్యాన్స్ అండ్ యువర్ ఫాలోవర్స్ సార్?
థింక్ అబౌట్ ఇట్. అందుకనే సార్ నాకు ఎక్కడ సింక్ అవట్లా. ఒక పక్కనేమో మీరు చాలా ఓపెన్ మైండెడ్ గా క్రిటిసిజం ని వెల్కమ్ చేస్తున్నారు. ఒక మాట అనాలంటే అనండి, తప్పు లేదు, ఇది డెమోక్రసీ అంటున్నారు. ఇంకోవైపు గీత దాటద్దు అంటారు, మళ్ళీ మీరే గీత దాడతారు బై టాకింగ్ వితౌట్ డేటా, ఫ్యాక్ట్స్ అండ్ ఎవిడెన్సెస్. మీకైనా సింక్ అవుతుందా సార్? ఐ థింక్ సమ్వేర్ యువర్ టోన్ సార్. మీరు బేసికలీ మంచిగానే ఉండాలి అని మీ మనసులో ఉంది, కానీ ఈ ఎక్స్టర్నల్ ప్రెషర్స్ వల్ల మీరు ఇలాంటి టాక్టిక్స్ కి రిసార్ట్ అవుతున్నారు అనేది నా రీడింగ్. దేనికి సార్ ఈ ఆత్మవంచన చెప్పండి? ఒకసారి పవర్ రాకపోతే ఇంకోసారి వస్తాం, ఇంకోసారి కూడా రాకపోతే ఇంకోసారి వస్తాం. ఈ షార్ట్ కట్స్, ఈ ఆత్మవంచన దేనికి చెప్పండి? అసలు ఏమైతే సార్ పవర్ లోకి రాకపోతే? యూ విల్ బి రిమెంబర్డ్ యాజ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ యూ విల్ బి రిమెంబర్డ్ యాజ్ అ ఫైటర్. మీకు ఏం తక్కువ అని చెప్పి షార్ట్ కట్స్ కి రిసార్ట్ అవుతున్నారు? మీకు ఫేమ్ లేదా, మనీ లేదా, ప్రొఫెషనల్ కెరీర్ లేదా, అన్ని పెట్టుకొని కూడా మీరు ఇలా వచ్చినప్పుడు ఎంత రాయల్ గా మీరు వెళ్ళాలి. కానీ మీరే గీతలు దాడతా గీతోపదేశం చేస్తా ఉంటారు. ఇప్పటికైనా పోయిందేమీ లేదు సార్, 1.5 year. ఆత్మవంచన చేసుకోకండి. మనసులో మీకు మంచి వాల్యూస్ లేకపోతే ఇంత వార్మ్ హార్ట్ తో ఓపెన్ మైండెడ్ గా క్రిటిసిజం ని వెల్కమ్ చేయరు అంత పబ్లిక్ గా. అలాంటిది మీరు చేస్తున్నారు. స్టిక్ టు దట్ సార్. పీపుల్ ఆర్ చేంజింగ్. ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ ద సొసైటీ. దే ఆర్ విల్లింగ్ టు సీ థింగ్స్ by going beyond their caste and various identities. And if you don't resort to these short-term tactics and gimmicks, things will eventually turn in your favor. I can't say when, but it's worth waiting at, sir. Till then, hold on, sir. Stick to your better side. Next, 6th point, the biggest highlight. ఇప్పుడు సీబెన్ గారి అడ్మినిస్ట్రేషన్ లో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎంత అధ్వానంగా ఉందో పవన్ కళ్యాణ్ గారే ఆయన నోటితో ఎలా చెప్పారో చూడండి. అండ్ ఎక్కడ కూడా దీన్ని హైలైట్ చేయాల. ఎక్కువగా అసలు ఈ స్టేట్మెంట్ అసలు హైలైట్ చేయకుండా మిగతా జగన్ గారిని, వైసీపీ వాళ్ళని హైలైట్ చేస్తున్నారు తప్ప ఈ పాయింట్ అసలు ఎక్కడ హైలైట్ చేయాల. కలెక్టర్స్ ఎస్పీల మీటింగ్ కూడా నేను ముఖ్యమంత్రి గారి సమక్షంలో తెలియజేశాను. ఈ రాష్ట్రంలో రౌడిజం, బెదిరింపులు, మన ఉత్తరాంధ్రలో కూర్చోబెట్టి కొంతమంది బెదిరించి ఒకటే చెప్పాను. రౌడిజం చేసే వాళ్ళని బెదిరించి వాళ్ళని పంపించి కదా మనం వచ్చింది. మనం అలాంటివి చేస్తే మనకి వాళ్ళకి ఏంటి తేడా? ఇది నేను చెప్పాను. నేను, జనసేన, మేము ప్రభుత్వంలో భాగం, అవసరమైతే చాలా ఖచ్చితంగా ప్రతి విషయాన్ని, అంశాన్ని తెలియజేస్తాం. వెరీ కన్స్ట్రక్టివ్. మేము పార్ట్ ఆఫ్ దిస్ అలయన్స్. కేర్ఫుల్ గా విన్నారా? లాస్ట్ రెజీమ్ లో రౌడీజం ఉండబట్టే కదా మనం వాళ్ళని పంపించేసి పవర్లోకి వచ్చాం. మనం కూడా అలాంటివి చేస్తే ఇంకా మనకి వాళ్ళకి ఏంటి తేడా? నేను చెప్పాను అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఇవి ఆయన మాటలు, నేను చెప్పినవి కాదు. సో దీని అర్థం ఇప్పుడున్న అడ్మినిస్ట్రేషన్ లో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎంత అధ్వానంగా ఉందో పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు. ఈ పాయింట్ అసలు ఎక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఎక్కువ హైలైట్ చేయట్లేదు. ఎందుకో నాకు తెలియదు. సార్ పవన్ కళ్యాణ్ గారు, మనలో మన మాట, ఇలాగ మీరు బయటకు వచ్చి మేము గవర్నమెంట్ లో భాగమే అని చెప్పుకోవడం తప్ప అసలు మీరు ఎక్కడన్నా గవర్నమెంట్ లో మీరు ఉన్నారా సార్? ఇన్ స్పిరిట్ మీరు ఉన్నారా? యువర్ వాయిస్ ఈజ్ నాట్ ఆడిబుల్, యువర్ ప్రెజెన్స్ ఈజ్ నాట్ విజిబుల్. ఇన్ఫాక్ట్ మీరు పని చేయండి సార్. ఏపీలో మీరు పవన్ కళ్యాణ్ గారు ఏపీలోనే ఉంటున్నారు అని ఎంతమంది అనుకుంటున్నారో ఒక చిన్న సర్వే చేయించుకోండి. మీ ప్రెసెన్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ జీరో. ఇన్ఫాక్ట్ యు ఆర్ అక్నాలెడ్జింగ్ దాట్ బై కంప్లైనింగ్ ఇట్ ఇన్ పబ్లిక్ వితౌట్ టేకింగ్ ఎనీ యాక్షన్ ఇన్ యువర్ కెపాసిటీ యాజ్ అలయన్స్ పార్ట్నర్. ఎందుకు మీకు ఈ పరిస్థితి పట్టిందో మీరే రిఫ్లెక్ట్ చేసుకోండి సార్. నాకు డే బై డే కాస్తో కొద్దిగా అర్థమవుతుంది ఏంటంటే, నాకున్న చిన్న బ్రెయిన్కి అర్థమయ్యేది ఏంటంటే, పవర్లో నుండి ఎవ్వరు ఎవరిని దింపలేరు, వాళ్ళకి వాళ్లే దిగిపోతారు. నాకున్న చిన్న బ్రెయిన్కి అర్థమయ్యేది ఇదే. పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా సేమ్ సార్. మీ స్వయం కృతాపరాధాల వల్లే మీరు ప్యాకప్ అయిపోతారు తప్ప పవర్లో లేని వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు, వెయిట్ చేయడం తప్ప. ఇక్కడ కూడా మీరే పబ్లిక్ లోకి వచ్చి మీరు ఇలా కంప్లైంట్ చేసే పరిస్థితి మీకు పడుతుందంటే మీ స్వయం కృతాపరాధాల వల్లే. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఇప్పుడు ఈరోజు December 22. మీరు కోనసీమ కొబ్బరి ఫార్మర్స్ ని విజిట్ చేసినప్పుడు ఏమన్నారు సార్? నేను December 2nd వీక్ వస్తాను, ఇంకొద్ది రోజుల్లో మీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ తో నేను ఇక్కడికి మళ్ళీ వస్తాను అని చెప్పి అంత గ్రాండ్ గా ప్రామిస్ చేసి వెళ్ళారు కదా. ఈ రోజు December 22. December 2nd వీక్ అయిపోయి 3rd వీక్ కూడా అయిపోతుంది. ఎక్కడ సార్ మీరు ప్రామిస్ చేసినట్టు వాళ్ళకి ఆ సొల్యూషన్ పట్టుకెళ్లారా? దీనికి వైసీపీ వాళ్ళు ఏం చేశారు? జగన్ గారు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారిని గట్టిగా పట్టేసుకొని కోనసీమ కొబ్బరి ఫార్మర్స్ దగ్గర మళ్ళీ విజిట్ చేయకుండా, వాళ్ళకి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయకుండా ఆయన గట్టి పట్టేసుకున్నారా జగన్ గారు పవన్ కళ్యాణ్ గారిని? లేదుగా. ఇది జస్ట్ వన్ ఎగ్జాంపులే. స్కిల్ సెన్సెస్ అన్నారు. January 2025 మొదలయ్యి December 2025 కల్లా స్కిల్ సెన్సెస్ అవగొడతాము అని పవన్ కళ్యాణ్ గారు మీరు పార్ట్నర్ గా ఉన్న ఈ కూటమి గవర్నమెంట్ చెప్పారా? ఏది సార్ స్కిల్ సెన్సెస్ కాదేది? రీసెంట్ గా AI బేస్డ్ గా స్కిల్ సెన్సెస్ చేస్తామని చెప్పి ఇంకా దాన్ని సాగదీస్తున్నారు. ఏమైపోయింది సార్ మీ కన్స్ట్రక్టివ్ రోల్ ఇన్ ద కరెంట్ కూటమి గవర్నమెంట్? ఫార్మర్స్ పట్ల యూరియా బ్లాక్ మార్కెట్ లో ఎన్ని రెట్ల రేటుకు దొరుకుతుందో మీకు తెలుసు కదా, దాని మీద యాక్షన్ తీసుకున్నారా? అమరావతి ఫార్మర్స్ కి ఏం గతి పట్టిస్తున్నారు సార్? 2014 to 19 వాళ్ళ వైపు మీరు ఎంత స్ట్రాంగ్ గా నిలబడ్డారు కూటమి గవర్నమెంట్ లో ఉన్నప్పటికీ కూడా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని జగన్ గారు ఏమన్నా వచ్చి గట్టిగా పట్టేసుకున్నారా? అమరావతి
అమరావతి ఫార్మర్స్ వైపు మీరు చూడకుండా మీ కళ్ళకి ఏమైనా గంతలు కట్టేశారా జగన్ గారు వచ్చి? సిబిఎన్ గారు ఇంత డిజాస్టర్స్ గా ఫైనాన్షియల్ మిస్ మేనేజ్మెంట్ చేస్తుంటే మీరు సైలెంట్ గా ఉంటున్నారు. ఇవన్నీ మీ స్వయంకృతాపరాధాలే. సో పవన్ కళ్యాణ్ గారు, మీరు పవర్ లో ఉంటా, అలయన్స్ పార్ట్నర్ గా మీరు ఉంటా, పబ్లిక్ లోకి వచ్చి మీరే కంప్లైంట్ చేసే పరిస్థితి మీకు పట్టిందంటే ఇవి స్వయంకృతాపరాధాలే అని నేను అంటున్నాను. కాదని నాకు చెప్పండి చూద్దాం. నౌ ఏఐ వల్ల జాబ్ మార్కెట్లో స్టూడెంట్స్ కానీ, ఫ్రెషర్స్ కానీ, ఆల్రెడీ వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ కానీ ప్రెషర్ ఫీల్ అవుతున్నారు అనేది ఫ్యాక్ట్. ప్రపంచవ్యాప్తంగా ఏఐ వల్ల నెంబర్ ఆఫ్ జాబ్ వేకెన్సీస్ ఎంతగా తగ్గిపోతున్నాయో మనం చూస్తున్నాం. దట్స్ అ ఫ్యాక్ట్. అయినా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎన్నో మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తున్న కంపెనీస్ ఆ ఏఐ ప్రాజెక్ట్స్ నుంచి ఫుల్ వాల్యూని ఎక్స్ట్రాక్ట్ చేసుకోలేకపోతున్నారు. సో ఒకవైపు జాబ్ మార్కెట్లో ప్రెషర్ ఉంది, బిజినెసెస్ ఏఐ నుంచి ఫుల్ వాల్యూ జనరేట్ చేసుకోలేకపోతున్నారు. ఈ ఫెనామినాలో నుంచి మనకు ఒక పెద్ద ఆపర్చునిటీ ఉంది, బోత్ ఫర్ జాబ్ సీకర్స్ యాజ్ వెల్ యాజ్ బిజినెసెస్. ఆ ఆపర్చునిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం. మెనీ క్వార్టర్స్ నుండి ఇండియాలో అండ్ అవుట్ సైడ్ ఇండియా కంపెనీస్ అన్ని అగ్రెసివ్ గా ఏఐ ఎక్స్పెరిమెంట్స్ రన్ చేస్తున్నాయి. వాళ్ళ ఎంప్లాయీస్ ని ఏఐ వాడమని, ఏఐ యూజ్ చేసి వాళ్ళ ప్రొడక్టివిటీని బూస్ట్ చేయమని చెప్పి కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్ ని పుష్ చేయడం ఎన్నో క్వార్టర్స్ నుంచి స్టార్ట్ చేశారు. కానీ కొన్ని కంపెనీస్ మాత్రమే ఏఐ ని ఎట్ స్కేల్ డిప్లాయ్ చేయగలుగుతున్నారు, దాని నుంచి వాల్యూ తెచ్చుకోగలుగుతున్నారు. బికాస్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ బిజినెసెస్ ఆర్ ఫేసింగ్ యూజింగ్ ఏఐ ఆర్ నాట్ అబౌట్ కోడింగ్ బట్ అండర్స్టాండింగ్ the business problem, data quality, people resistance and decision making trust. These are together making AI adoption not a tech problem but a human plus business problem. On the other hand, జాబ్ మార్కెట్ లో పరిస్థితి చూస్తే ఇదివరకు మోడల్ ఏంటి? జాబ్ మార్కెట్ లో చెప్పండి. మనకి డిగ్రీ ఉంటది, దాని తర్వాత జాబ్ వస్తుంది, దాని తర్వాత ఎక్స్పీరియన్స్ వస్తుంది, దాని తర్వాత ప్రమోషన్ వస్తుంది. ఇది ఓల్డ్ మోడల్, ట్రెడిషనల్ మోడల్. కానీ ఇప్పుడు మోడల్ ఏంటి? డిగ్రీ ఉంటది, దాని తర్వాత స్కిల్ రిలవెన్స్ కావాలి, దాని నుండి అడాప్టబిలిటీ అండ్ కంటిన్యూస్ లెర్నింగ్ మోడల్ వైపు షిఫ్ట్ అయిపోయింది జాబ్ మార్కెట్. స్టూడెంట్స్ అందరూ ఎంట్రీ లెవెల్ జాబ్స్ కోసం చూసే వాళ్ళందరూ ఈ చేంజ్ ఇన్ దిస్ మోడల్స్ ని చాలా క్లోజ్ గా గమనించాలి. అంటే ఏఐ ఈజ్ ఈటింగ్ రొటీన్ వర్క్, ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఆర్ మోస్ట్లీ అబౌట్ రిపిటేటివ్ వర్క్. సో ఈ కొత్త మోడల్ ప్రకారం కంపెనీస్ వాంట్ ప్రాబ్లమ్ ఫ్రేమింగ్, జడ్జ్మెంట్, కాంటెక్స్ట్ అండర్స్టాండింగ్, కమ్యూనికేషన్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ మెషిన్స్. సో మార్కెట్ అంతా ఈ ఓల్డ్ మోడల్ నుంచి ఈ కొత్త మోడల్ వైపు షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనం అనుకున్న పెద్ద ఆపర్చునిటీ ఏంటంటే ఈ ఏఐ జమానాలో జాబ్స్ కావాలంటే యూ మస్ట్ నాట్ బీ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ what new AI tool that I should learn or learning to write prompts alone. You must first understand the business problem and the context around it. I see a lot of students reaching out to me asking which AI tool should I learn, which is the best AI tool, what's my personal take and so on. See, over a period of time it really doesn't matter because at the end of the day they are going to be another potato. The key aspect in this AI phenomena is not going to be about which AI tool. Instead it's going to be what problems to solve, how decisions are made, how businesses can make money. These are the deciding factors. AI needs translators, not engineers alone. So for students, critical thinking, writing, presentation, ethical reasoning, these now differentiate you more than your GPAs and percentages. ఎంత మంది వీటి మీద ఫోకస్ చేస్తున్నారో ఒకసారి మీరే చెక్ చేసుకోండి. ఎవరెవరైతే వీటి మీద ఫోకస్ చేస్తున్నారో వాళ్ళందరూ ఫాస్ట్ గా హైర్ అవుతున్నారు. స్టూడెంట్స్ who are demonstrating problem framing, independent thinking in addition to prompting abilities are getting hired fast in this AI wave also. సో మీరు ఏం చేయాలి? ఈ చూస్తున్న స్టూడెంట్స్ కానీ, ఫ్రెషర్స్ కానీ జాబ్ మార్కెట్ లో AI వచ్చి మా జాబ్ తీసేసుకుంటుందా అని కన్సర్న్ ఫీల్ అయ్యే వాళ్ళందరూ ఏం చేయాలి? వీక్లీ ఏఐ ఎక్స్పెరిమెంట్స్ రన్ చేయండి. మీకు నచ్చిన ఏ టూల్ని ఒకటి ముందు తీసుకొని ఒకటి సెలెక్ట్ చేసుకొని ఏఐ ఎక్స్పెరిమెంట్స్ రన్ చేయండి. బిజినెస్ కేసెస్ చదవండి. ఏఐని ఎలాంటి చోట్ల సక్సెస్ఫుల్గా డిప్లాయ్ చేసి వాల్యూ జనరేట్ చేసుకోగలిగారు, ఎక్కడ డిప్లాయ్ చేసి ఫెయిల్ అయ్యారు అనేవి రెండు చదువుతూ ఉండండి. రెండిటికి ఎక్స్పోజ్ అవ్వండి. అవి చూస్తా మీ వర్క్లో ఏఐని ఎలాగ డిప్లాయ్ చేయొచ్చు చిన్న చిన్న టాస్క్లో అని చెప్పి ఎక్స్పెరిమెంట్స్ రన్ చేయండి. ఫోకస్ ఆన్ వాట్ ప్రాబ్లమ్స్ కెన్ యూ సాల్వ్ బై కీపింగ్ ఏఐ ఆన్ యువర్ సైడ్. ఇఫ్ పాసిబుల్ స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పర్టీస్. మీ డొమైన్ కాకుండా వేరే చోట్లకు కూడా ఏఐ ఎలా వాడుతున్నారో అని తెలుసుకోవడం స్టార్ట్ చేయండి. దిస్ వే బిజినెసెస్ కి వాల్యూ ఎలా యాడ్ చేయొచ్చు ఈ ఏఐ జమానాలో అని మీకు ఒక యూనిక్ వాల్యూ ప్రపోజిషన్ మీరు బిల్డ్ చేసుకున్నట్టు ఉంటుంది. అండ్ బిజినెసెస్ కూడా ఏఐని యూజ్ చేసి వాల్యూ ఎలా జనరేట్ చేసుకోవచ్చు అని బిజినెసెస్ కూడా మిమ్మల్ని హైర్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. పోనీ మీకు ఇది నచ్చట్లేదా? అసలు ప్రాబ్లం ఏం లేదు, వదిలేసేయండి, ఏం ప్రాబ్లం లేదు. 4 రోజుల తర్వాత మనందరం చచ్చినట్టు ఇదే చేయాలి, అప్పుడు చాయిస్ ఉండదు. సో ఫ్రెండ్స్, లెట్ మీ నో ఇఫ్ దాట్స్ మేకింగ్ ఎనీ సెన్స్ టు యూ. అండ్ మీరు రీసెంట్ గా రన్ చేసిన ఏఐ ఎక్స్పెరిమెంట్స్ ఏమన్నా ఉంటే మాతో షేర్ చేసుకోవాలనుకుంటే కామెంట్స్ లో షేర్ చేయండి. అండ్ మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు స్వయంకృతాపరాధాలే చేస్తున్నారు అని నాలాగే మీరు అనుకుంటే కామెంట్స్ లో స్వయంకృతాపరాధాలు అని టైప్ చేయమంటే మీరు నన్ను తిట్టుకుంటారు కానీ సెల్ఫ్ గోల్ అని టైప్ చేయండి. అండ్ యూట్యూబ్ లో ఆంధ్ర పాడ్కాస్ట్ ఛానల్ మెంబర్షిప్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. విత్ దట్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై.